ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్పి మహిళల్ని ఇలా అఘోరపరుస్తూ వాళ్ళు సామరస్యంగా చెప్పుకోనికి వస్తే కూడా ఇలా చూడు వందలాది మంది పోలీసులను పెట్టి ఇలా ఒక మహిళలను చూడకుండా లిఫ్ట్ చేసి పంపిస్తుంది, అరెస్ట్ చేయడం ఇది దారుణము. మీ ప్రజాపాలన ఎక్కడుందో ప్రజలు గమనించాలని చెప్పి కూడా ప్రజాపాలన ఎక్కడ సార్ మీ దగ్గర? ప్రజాపాలన ఎక్కడ ఉంది? ప్రజాపాలన ఎక్కడ చూపించాలి మాకు? ఈ ప్రజాపాలన సార్ ప్రజాపాలన చూపించండి. ముఖ్యమంత్రి గారు ఇదే చెప్తున్నా. మీ ముఖ్యమంత్రి గారు పోలీసుల రాజ్యం, ఇది పోలీసుల రాజ్యం వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డౌన్ డౌన్ పోలీసులతోనే దౌర్జన్యంగా అరెస్ట్ చేపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోలీసుల జులుం, ఇది పోలీసుల రాజ్యం. ఇట్లా ఏమో కరెక్ట్ కాదు. మహిళలు శాంతియుతంగా వారి డిమాండ్లు అడగని కోసం వస్తే అరెస్ట్ చేయడం ఏంటంటే ప్రజాపాలన ఎక్కడ చూపించండి. ప్రజాపాలన ఎక్కడుంది? ప్రజాపాలన ఎక్కడుంది? చెప్పుకోండి సార్, మా బాధలు మాకు ఎప్పుడు సపోర్ట్ నారాయణ 7 నెలల నుంచి వేతనం రావట్లేదు. మాకు కూడా గవర్నమెంట్ విఓఏ లాగా మాకు ఒక జీవో ఇవ్వాలి. కనీస వేతనం 20,000కు పెంచాలి. ఎట్టి చాకిరి తప్పించాలి. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలి. సీఎం గారు స్పందించండి. ఆర్పీలను బతికించండి. నెల 20,000 వేతనం కనీస వేతనం వచ్చేలాగా చూడండి. స్పందించడం లేదు. చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా అధికారులు మమ్మల్ని చాలా ఒత్తిడులకు గురి చేస్తున్నారు. ప్రతి ఒక్క అధికారికమైన సర్వేలు మాతోనే చేయించడం జరుగుతుంది. దానికి రెమ్యునేషన్ అన్న ఇవ్వండి అని అంటే ఇవ్వము, చేస్తే చేయండి, మానేస్తే మానేయండి అనే వైఖరిలో మాట్లాడడం జరుగుతుంది. గవర్నమెంట్ కొంచెం మా గురించి మమ్మల్ని గుర్తించగలరని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క అంశం మీద ప్రతిరోజు కూడా ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రతిరోజు కూడా నిరసన తెలిపే అవకాశాలు అయితే ప్రతిరోజు కనబడుతున్నాయి. ప్రతి ఒక్క సామాజిక వర్గం సంబంధించి ప్రతి ఒక్క ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు కూడా నిరసన తెలియజే పరిస్థితి అయితే ఈ సంవత్సర కాలంలోనైతే చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అయితే ఏదైతే సంబంధించి తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దానికి సంబంధించి ఎవరైతే ఆర్పీలు ఉన్నారో ఈరోజు ఏదైతే వాళ్ళ సంబంధిత కార్యాలయం ఉడాకు సంబంధించి కార్యాలయం ఉందో దాంట్లో అర్జీ పెట్టుకునే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు వారిని కనీసం ఆఫీసర్ల వద్దకు కూడా వెళ్ళనివ్వకుండా వందలాది పోలీసులను మొత్తం కూడా చుట్టూ కూడా మొత్తం కూడా బందోబస్తు ఉంచే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా లోపలికి కొనిచ్చే పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనబడని పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. దానికి సంబంధించి ఎవరైతే ఆర్పీకి సంబంధించి ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆర్పీకి సంబంధించి వాళ్ళని కూడా ఇక్కడికి రానియకుండా మొత్తం కూడా పోలీస్ బలగాలతో మోహరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మొత్తానికి మనం చూసుకుంటే గత కొద్దిసేపటి క్రితం 2-3 మహిళలు కూడా ఇక్కడికి ఏదైతే నిరసన లేపే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళను అంటే బలవంతంగా వ్యాన్లో ఎక్కించి పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కనీసం మీడియాకు కూడా సహకరించలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏదైతే ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తున్నారో మరో పక్క కూడా చూసుకుంటే ప్రజల అదే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం వారు బాధలు చెప్పుకోలేని పరిస్థితులు అయితే తెలంగాణ ఉన్నట్టు కనబడుతుంది. ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇంకో రకంగా చూసుకుంటే వీళ్ళకు ప్రధానంగా 9 డిమాండ్లతో అయితే వీరు ఏదైతే కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక వీళ్ళకి సంబంధించిన 2024 జూన్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన 7 నెలల పెండింగ్ జీతాలు కూడా ఇప్పటి వరకు రాలేదన్నట్టు అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ అధికారులు చేస్తున్న ఒత్తిడి, వేధింపులు, వెట్టి చాకిరి కూడా అరికట్టాలంటూ వాళ్ళైతే తెలుపుతున్నారు. ఇక జీవో నెంబర్ 164 ప్రకారం VL శ్రీనిధి లోకల్ బాడీ నిధుల నుండి ఆర్పీలకు గౌరవ వేతనాల మాదిరిగానే ఇవ్వాలని, ఇక SCRP గ్రామీణ పేద నిర్మూలిక సంస్థ VOల మాదిరిగా ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు కేటాయించి గౌరవ వేతనం ఇవ్వాలని మరొక అంశాన్ని అయితే పొందుపరిచారు. ఇక గత ప్రభుత్వం అన్ని రంగాల వారికి 30% PRC అమలు చేసి ఆర్పీలకు మాత్రమే ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ఆర్పీలకు కనీసం 20,000 రూపాయల నుంచి గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్పీలకు అందరికీ గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన
డ్రెస్ కోడ్ను అమలు చేసి జాబ్ చార్టును విడుదల చేయాలని మరొక అంశం అయితే పొందుపరిచారు. ఆర్పీలు మరణిస్తే వారి కుటుంబాలకు కనీసం 10 లక్షల బీమా ఇవ్వాలని వారైతే అడుగుతున్న పరిస్థితి. 3 నెలలకు ఒకసారి ఈసీల తీర్మానం రద్దు చేయాలి, 5 నెలల గౌరవ వేతనం వెంటనే రిలీజ్ చేయాలంటూ ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఉడాకు సంబంధించిన ఆఫీస్ ఉందో దానికి ఈరోజు వాళ్ళకి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వినతి పత్రం ఇద్దామని ఈరోజు హైదరాబాద్ చాలా మొత్తంలో చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులను వాళ్ళను లోపలికి వెళ్ళనివ్వకుండా గేటు వద్దనే వారిని ఏదైతే వ్యాన్లో ఎక్కించి పోలీస్ స్టేషన్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్లనైతే చాలా వరకు కార్మిక సంఘాలు అయితే మండిపడుతున్నట్టు మనకైతే తెలుస్తుంది.